హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగాలో 8వ శ్లోకం. భగవంతుడు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు తనే కారణమని చెప్పిన శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. Translation: I am the source of all spiritual and material worlds. Everything emanates from me. The wise who perfectly know this engage in my devotional service and worship me with all their hearts. Explanation: all Vedic literature states that Krishna, the source of Narayana, created demigods such as Brahma, Shiva and Indra. Krishna exists before these demigods and before the sun, moon, stars or fire. A learned person hears from a bona fide spiritual master that Krishna has created everything and so uses all his energy in Krishna consciousness. To engage in devotional service, devotees remember that Krishna is the creator of the spiritual and material worlds. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయంను సంపూర్ణంగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరికీ మూలమని వేదవాంగ్మయము అంగీకరించుచున్నది. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ గాపయతి స్మ కృష్ణః అని అథర్వణ వేదమునందలి గోపాలతాపన్యుపనిషత్తు నందు తెలుపబడినది. అనగా ఆదిలో బ్రహ్మదేవునకు వేదవాంగ్మయమును ఒసగినవాడు మరియు పూర్వం వేదజ్ఞానమును విస్తరింపచేసిన వాడును శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి కారణమయ్యుండి సర్వమునకు కారణునిగా పిలువబడుచున్నాడు. హరే కృష్ణ.